మంచి పని చేశారు బాబు. ప్రదక్షిణాలు పూర్తి చేశారు. మీకు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. పూజ చేస్తాను. మరొకసారి మీరందరూ మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోండి. అలాగే పంతులు గారు. అమావాస్య చీకట్లలా నా కుటుంబాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. త్వరగా మా కష్టాలు తీర్చు స్వామి. ఆయన కోరుకున్నట్టు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండాలి. అదే స్వామి నా కోరిక. స్వామి, మా వసుగారు ఏం కోరుకున్నా ఆవిడ కోరిక నెరవేరేలా చూడు స్వామి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెళ్ళొస్తాం పంతులు గారు. మంచిది. పంతులు గారు, పంతులు గారు, ఏంటమ్మా? పంతులు గారు, స్వామివారిని కోరుకోమన్నారు. ఏం కోరిక కోరినా స్వామివారు తీరుస్తారా? మీ కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా తీరుస్తారమ్మా. తీరని కోరికను కూడా తీరుస్తారా? తప్పకుండా తీరుస్తారమ్మా. మీ కోరికను మనసులో తలుచుకొని ఆ చెట్టుకు ముడుపు కట్టండి. అతి త్వరలో మీ కోరిక నెరవేరుతుంది. చాలా థ్యాంక్స్ పంతులు గారు. నాకు త్వరగా రెండో పెళ్లి కావాలి స్వామి. నేను అమెరికా వెళ్ళాలి. ఏం చేస్తున్నారా ఆంటీ? ముడుపు ముడుపు కడుతున్నానే. ముడుపెందుకు కట్టావే? ఇంకెందుకు కడతాను? నేను కడుపు పండాలని, మనం త్వరగా అమెరికా వెళ్ళాలని కట్టాను. నిజం చెప్పండి ఆంటీ. మిగతా అబద్ధం ఎందుకు చెప్తానే? ముడుపు విప్పి చూడమంటావా? వద్దురా, అపచారం అపచారం. అయితే నిజం చెప్పండి ఆంటీ. మనం త్వరగా అమెరికా వెళ్ళాలని కట్టాను. ఆ తర్వాత ఏంటే? ఎందుకు కట్టావు? అది సీక్రెట్ రా. పర్వాలేదు, మాతో చెప్పొచ్చు. అది అది నాకు త్వరగా రెండో పెళ్ళి అవ్వాలని కట్టాను. నిన్ను చావు దగ్గర పడుతున్నా నీ ఆశ చావట్లేదు కదా? చచ్చేలోపు సుమంగళిగా చావాలని ఆశరా. ఇప్పుడు మీ పేరు సుమంగళియే కదా ఆంటీ? పేరుకే సుమంగళినే. బొట్టుందా? మెట్టలున్నాయా? గాజులున్నాయా? మెళ్ళ తాళుందా? నా జీవితం అంతా అడవి కాచిన వెన్నెలైపోతోంది. ఏడోకే, ఎవరైనా వింటే నవ్వుతారు. త్వరగా పద, వెళ్దాం. పద. స్వామివారిని ఏం కోరుకున్నారు వసుగారు? మనసులో ఉన్న కోరిక బయటకు చెప్పకూడదు. ఓ, అంటే? స్వామివారికి తప్ప ఎవరికి చెప్పినా ఆ కోరిక నెరవేరదంట. అంతలా ఏం కోరుకున్నారు? అదే అడక్కండి అంటున్నాను. మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? ఏం తెలుసు మీకు? మీరేం కోరుకున్నారో నాకు తెలుసు. ఎలా తెలుసు? తెలుసు అంతే. అయితే చెప్పండి. నన్ను టెస్ట్ చేస్తున్నారా? తెలుసుకోవాలనుంది, చెప్పండి. బయటికి చెప్తే మీ కోరిక నెరవేరదేమో. నేను చెప్పకూడదు, మీరు చెప్పచ్చు. చెప్పండి. ఏముంది?
మా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, త్వరగా కష్టాలను తీర్చు, అందరం కలిసి సంతోషంగా ఉండాలని కోరుకొని ఉంటారు. నా మనసులో ఉన్నది అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? నేను కరెక్ట్గా ఇదే కోరుకున్నాను. మీకు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో అని తెలుసుకునే మ్యాజిక్ తెలుసా? అందరి గురించి తెలీదు, కానీ మీ మనసులో ఏముందో తెలుసు. అదెలా తెలిసిపోయింది? మీకంటూ వేరే కోరికలు లేవు కాబట్టి, నా కోరికే మీ కోరిక కాబట్టి. మరి నేనేం కోరుకున్నానో మీరు కనిపెట్టగలరా? మీరేం కోరుకుంటారు? మహా అయితే నేనేం కోరుకున్నానో అది నెరవేరాలని కోరుకుని ఉంటారు. ఓహ్ వావ్, మీరు కూడా కరెక్ట్గానే చెప్పారు. మీకు కూడా మ్యాజిక్ తెలుసా? మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఒకరి మనసు ఒకరికి ఇంకా బాగా తెలుసు. మీరెప్పుడొచ్చారు వదినా? ఇప్పుడే అభి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే. మీ ఇద్దరు బాగా సింక్లో ఉన్నారు. ఒకరినొకరు అంతగా అర్థం చేసుకున్నారు కాబట్టి మనకు అండగా ఉన్నారు జయంతి. వాళ్ళు ఒకరి మాట ఒకరు వినకపోతే మన గోడు వినేవారు ఎవ్వరూ ఉండేవారు కాదు. అదేం లేదు మావయ్య, మీరే మాకు అండగా ఉన్నారు. మీరున్నారు అన్న ధైర్యంతోనే మేము ఉన్నాం. ఎవరు ఎవరికి అండగా ఉన్నారో, ఎవరు ఎవరికి ధైర్యం ఇస్తున్నారో ఆ భగవంతుడికే తెలుసమ్మా. మీ వల్లే మేము సంతోషంగా ఉన్నామని మాకు తెలుసు. పదండి, బయలుదేరదాం. వసుగారు పదండి. మీరిక్కడే వెయిట్ చేయండి, నేనిప్పుడే వస్తాను. ఇప్పుడు చూడు పియ్యే, ఆ ఫ్యామిలీని మా కనకం ఎలా ఆడుకుంటుందో. మినిమం ఆ గ్రూపులో ఒక్కరినైనా కొట్టొస్తుంది. ఓహో, అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు సార్? కనకం వెళ్లే తీరు చూసావా? ఆడపులి నడుస్తూ వెళుతున్నట్టుగా లేదు. గుడ్ మార్నింగ్ అభిరామ్. ఎంత ధైర్యం ఉంటే మా ఆయనని పేరు పెట్టి పిలుస్తున్నావు? పేరున్నది పిలవడానికే కదా మిసెస్ వసుంధరాదేవి. ఆయన పేరు పిలవడానికి కూడా నీకు అర్హత లేదు. అలాగా? అభిరామ్ గారు, మీతో పర్సనల్గా మాట్లాడాలి. కాస్త పక్కకొస్తారా? ఏం మాట్లాడాలి? పర్సనల్ అని చెప్పాను కదా. ఆయనతో నీకు పర్సనల్ ఏంటి? ఎందుకలా భయపడుతున్నావు? మీ ఆయన మీద నీకు నమ్మకం లేదా? ఏంటి అభిరామ్, మీకు కూడా ధైర్యం లేదా? పదండి. ఏంటి సార్,
చెల్లెలు గారు ఏదో చేస్తారనుకుంటే అభిరామ్ గారిని పక్కకు తీసుకెళ్తుంది. అందరి ముందు కొడితే ఆ అభిరామ్ ఫీల్ అవుతాడేమోనని పక్కకు తీసుకెళ్లి కొడుతుందేమో. ఏమైనా మీకు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువే సార్. నోరు మూసుకొని చూడు. చెప్పండి. ఐ లైక్ యూ. వాట్? మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సిగ్గు లేకుండా ఇంత ధైర్యంగా చెప్తున్నానని షాక్ అయ్యారా? నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నాకు సంబంధించిన ప్రతిదీ ది బెస్ట్గా ఉండాలనుకుంటాను. కర్చీఫ్ నుంచి కార్ వరకు, కుక్క నుంచి కుక్ వరకు అంతా నా సెలక్షనే. యునో, నేనింకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే నాకు నచ్చిన వాడు ఇంకా దొరకలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే పడిపోయానంతే. లవ్ ఇట్ ఫస్ట్ సైట్. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. నాకు చాలా ఆస్తులున్నాయి. కోర్స్ అందం కూడా ఉంది. నాతో పెళ్లి కొప్పుకుంటే మీ అన్నయ్య తమ్ముడిపై ఉన్న కేసుని ఎత్తివేయిస్తాను. మీ ఆస్తులు తిరిగిచ్చేస్తాను. బోలెడంత కట్నం ఇస్తాను. మీపై కక్ష గట్టిన మా అన్నయ్య చేత నీ కాళ్ళు కడిగించి లైఫ్ లాంగ్ నీ కాళ్ల దగ్గరే కుక్కలా పడుండేలా చేస్తాను. మీకు ఏం కావాలన్నా ఇస్తాను. వాట్ యు సే అభిరామ్? అది కాదు యాక్చువల్. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఆల్రెడీ మీకు 2 పెళ్లిళ్ళయ్యాయి. ఫస్ట్ వైఫ్ చనిపోయింది. 3 పిల్లలున్నారు. నాకెలాంటి అభ్యంతరం లేదు. నాకు కావాల్సింది మీరు మాత్రమే. నాకు కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీ ఆఫర్ చాలా బాగుంది. కేసులు మాఫీ చేస్తారు, ఆస్తులు తిరిగిస్తారు, కట్నం కూడా ఇస్తానంటున్నారు. వెరీ బిగ్ ఆఫర్. అంటే నన్ను పెళ్లి చేసుకుంటారా అభిరామ్? మీకు ఓకేనా? ఇది నిజమేనా? ఇది నిజం కావాలంటే ఒక్కరి పర్మిషన్ కావాలి. ఎవరు? వసు గారు, వసు గారు, ఒక్క నిమిషం రండి. రండి. వెళ్ళు వసు. ఏంటి సార్, చెల్లెలి గారు అభిరామ్ గారు తీసుకుపోగా ఇప్పుడు వసును కూడా పిలిచింది? ఇద్దరిని కలిపి కొడుతుందేమో. మీది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు సార్, అంతకు మించి. ఏం మాట్లాడుకుంటున్నారే వీళ్ళు? నేను కూడా మీతోనే ఉన్నాను కదా, నాకేం తెలుసు? ఏదో జరుగుతోంది. నా ఎడమ కన్ను కూడా అదురుతోంది. ఏంటండి? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నాతో చెప్పింది ఒక్కసారి వసు గారితో చెప్పండి. మీకు తన పర్మిషన్ కావాలా? నాపై రైట్స్ తనకే ఉన్నాయి కదా. పర్మిషన్ ఏంటండి? తనకి ఒకటి కావాలంట, అది మీరు మాత్రమే ఇవ్వగలరు అని చెప్పాను. ఏం కావాలి? మీ తాళి. మీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, మార్కెట్లో బోల్డ్ బంగారం కూడా ఉంది, కొనుక్కోండి.
నేను కావాలంటోంది అభిరామ్ని. అర్థమైంది. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చంప పగులుతుంది. హే, తానే ఒప్పుకున్నాడు నువ్వు ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని. నన్నే కొడతావా? అమ్మా, అదేంటి దాన్ని అలా కొట్టి చంపేస్తోంది? నాకేం తెలుసు ఆంటీ, నేను ఇక్కడే ఉన్నాను కదా. చెల్లెలి గారు కొడతారనుకుంటే చెల్లెలి గారే చెంపదెబ్బ కొట్టించుకుందేంటి సార్? నన్ను వదులు పియ్యే. నా చెల్లెలు కొట్టిన ఆ వసు అంతు చూస్తాను. హా? నేను మిమ్మల్ని పట్టుకోలేదు సార్. హా? కొంపతీసి అటు వెళ్తారా ఏంటి? హా? ఆ, అసలే అభిరామ్ గారి చేతులు ఖాళీగా ఉన్నాయి, ఇక్కడే ఉండండి. ఛ! నీకెంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావు? ఆడదానివేనా నువ్వు? మరొక ఆడదాని భర్తని ఎలా కోరుకుంటావు? సిగ్గుందా? నాకు నచ్చింది నాకు దక్కాలి. చంపేస్తాను. కట్టుకున్న భార్యని మీరు అని అంటున్నప్పుడైనా ఆయన సంస్కారం నీకు అర్థం కాలేదా? పరాయి స్త్రీ తనని కోరుకుంటుంది అని తెలియగానే భార్యని పిలిచినప్పుడైనా ఆయన వ్యక్తిత్వం నీకు తెలిసి రాలేదా? నాకు నమ్మకం లేదనో ఆయనకు ధైర్యం లేదనో ఏదో వాగేవు. రాముణ్ణి కోరుకున్న శూర్పణఖ గతి ఏమైందో చదువుకోలేదా? నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? మా ఆయన వైపు కన్నెత్తి చూస్తే నిన్నిక్కడే చంపి పాతేస్తాను. తల్ల కిందులుగా తపస్సు చేసినా నీ ఆశ నెరవేరదు. నా ఈగోని రెచ్చగొట్టకు. లైఫ్ లాంగ్ బాధపడతావు. పో. ఏం జరిగిందంటావే? నాకేం తెలుసు ఆంటీ, నేను మీతో ఉన్నాను కదా. సరే పదండి, హైదరాబాద్ వెళ్దాం.
బన్నీ ఎలా ఉన్నావు బన్నీ? ఫైన్ మమ్మీ, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బన్నీ. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే డాడీ. నిన్నెవరు తీసుకొచ్చారు? తాతయ్య తీసుకొచ్చారు నానమ్మ. ఇప్పుడే అర్జెంట్ పనుందని వెళ్ళిపోయారు. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసావా బన్నీ? చేశాను పెద్దనాన్న. హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేసాను. వెరీ గుడ్. అవును, అను కీర్తి ఎక్కడ? అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు బన్నీ. 2 days లో వచ్చేస్తారు. వసు గారు, డోర్ ఓపెన్ చేయండి. ఇంట్లోపలికి వెళ్దాం.